ఆ క్యాంప్ ఆఫీస్ లో డిసిసి ఆఫీస్ లో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సూపర్వైజర్లు అందరికీ కూడా వార్ రూమ్ నంబర్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు సూపర్వైజర్లు వార్ రూమ్ కి బిఎల్ఏల రిపోర్టు, బిఎల్ఓల రిపోర్టు రెండింటినీ వారి పనితీరుని అనుసంధానం చేస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా బాగా కేర్ఫుల్ ఉండండి. ఓట్ల డిలీషన్ అంటే ఓట్ల తొలగింపు 3 కారణాలు చెప్తున్నాను. 4 కారణాలు. ఒక కారణం యాబ్సెంట్, యాబ్సెంట్ అంటే గైర్హాజరు. రెండో కారణం వేరే చోటికి వెళ్ళడం. మూడో కారణం చనిపోయిన. 4వ కారణం నకిలీ లేదా డూప్లికేట్ ఓట్. డూప్లికేట్ ఓట్ల మీద మనకి ఇబ్బంది లేదు. చనిపోయిన వారి ఓటు తీయడంలో మనకి ఇబ్బంది లేదు. మన ఇబ్బందుల్లో గైర్హాజరు అంటే యాబ్సెంట్ ఉన్నారని చెప్పడం లేదా వేరే చోటికి వెళ్ళిందని చెప్పడం 2 రీజన్స్. కానీ ఇప్పుడు మ్యాప్ అయినవి కానీ అన్మ్యాప్ అయినవి కానీ బిఎల్ఓల మీరు బాగా అందరు బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. అవునా? ఎంతమందికి ఒక బిఎల్ఓ ఉంటాడు? ఒక బూత్ లా అప్రాక్సిమేట్ గా ఎన్ని ఓట్లుంటాయి? సరాసరి ఎన్ని ఓట్లుంటాయి? ఒక 800 నుంచి 1200 ఓట్లు ఉండొచ్చు. అంటే యావరేజ్ గా 1000 ఓట్లు అనుకోండి ఒక బూత్ కి. ఒక బూత్ కి 1000 ఓట్లు అంటే రోజుకి ఎన్ని ఎన్యూమిరేషన్ అంటే ఏంటి? గణన ఫాములు అంటే గణించే లెక్క కట్టే ఫాములు, ఓటర్ల నమోదుని లెక్క కట్టే ఫాములు ఒక రోజుకి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ 30 నుంచి 35 నింపుతారు. ఎన్ని నింపుతారే? 30 నుంచి 35. మరి 30 నుంచి 35 నింపిన వాటిల్లో ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయిన వాటితో మనకు ప్రాబ్లం లేదు, సంతోషం. ఎన్రోల్మెంట్ అయిపోయింది, ఓటు హక్కు వారికి రక్షింపబడ్డది. కానీ తీసేసిన వాటు అంటే 30 ఓట్లలో 5 ఓట్లు తీసేస్తే ఆ 5 ఓట్లు ఎందుకు తీసేశారని గట్టిగా దబాయించి ప్రశ్నించండి. అడుగుతారా? గట్టిగా అడుగుతారా? గట్టిగా దబాయించి అడగండి. ఆ రోజు బిఎల్ఓలకి సాయంత్రం 6 గంటలకు 5:30 గంటలకి ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బిఎల్ఏలు, పార్టీ కార్యకర్తలైన బిఎల్ఏలు, సూపర్వైజర్లు వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోండి. ఏమని? ఈ రోజు ఎన్ని ఎన్యూమినేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయబడ్డాయి నింపినవి, ఈ రోజు అందులో ఎన్ని తీసేయబడ్డాయి, ఎన్ని ఎన్రోల్మెంట్ ఎన్యూమినేషన్ ఫామ్స్ అప్రూవ్ అయినాయి. అంటే అప్రూవల్ అయిన వాటిని మనకు చాలా సంతోషం. తీసేయబడ్డ వాటి యొక్క కారణాలు తెలుసుకొని, అంటే వారిని యాబ్సెంట్ మీద గైర్హాజరు మీద తీసేసిందా, షిఫ్టెడ్ అంటే వేరే ప్రాంతానికి తరలించడం తీసేసిందా, ఏ కారణం చేత తీసేసిందో తెలుసుకొని వార్ రూమ్ కి ఎక్కడైనా అనుమానం వస్తే వార్ రూమ్ కి అర్జెంట్ గా చెప్పండి. ఇమ్మీడియట్ గా మా దృష్టికి తీసుకురండి. మీరు చెప్పకపోతే మేము కొట్లాడలేము. మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా, మన క్యాంప్ ఆఫీస్ లో డిసిసి ఆఫీస్ లో స్పెషల్ గా వ్యక్తుల్ని పెట్టాము. వారు మీకు నిరంతరం ఇన్ఫర్మేషన్ ని నోట్ చేసుకుంటారు. దయచేసి సూపర్వైజర్లు అందరూ కూడా 10 బూత్లకు ఒక సూపర్వైజర్ పెట్టాం. సూపర్వైజర్లు అందరూ కూడా పని చేయని బిఎల్ఏలు ఎవరైనా ఉంటే, అంటే పని చేయకుండా అంటే పాపం కొంతమంది ఆటో నడుపుకుండవచ్చు, కొంతమంది రోజు వారి ఉపాధి వెతుకుంటూ ఉండవచ్చు, తప్పులేదు. వాళ్ళు ఎవరైనా పార్టీకి సమయం పని చేయని అనడం కంటే పార్టీకి సమయం కేటాయించలేకపోయి ఉంటే దయచేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తొలగించి కొత్త పేర్లు మాకు వెంటనే ఇవ్వండి. మేము అప్రూవల్ చేసి కొత్త బిఎల్ఏని నియమిస్తాం. కానీ ఉదాసీనంగా ఉండద్దు ఎవరు కూడా. అసలు మన ఓటర్లే లేనప్పుడు మనం రాజకీయాలు చేయడం దండగా, వేస్ట్. మన ఓటర్లు మన ఓటర్లని కాపాడుకోలేనప్పుడు మనం రేపు ఎంపీటీసీలు ఏం గెలుస్తాం, జెడ్పీటీసీలు ఏం గెలుస్తాం, ఎమ్మెల్యే ఏం గెలుస్తాం, ఎంపీ ఏం గెలుస్తాం, కౌన్సిలర్ ఎట్లా గెలుస్తాం?
ఇది ఆషామాషిగా తీసుకుంటే పార్టీకి మనం ద్రోహం చేస్తున్నట్టే. దయచేసి మీరు మళ్ళీ నేను చెప్తున్నా, 85,000 ఓట్లు డేంజర్ లో ఉన్నప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా, అందరు గుర్తుపెట్టుకోవాలా. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు 15 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ 91 లక్షల ఓట్లని SIR తోని తొలగించిండు. ఎన్ని లక్షల ఓట్లు తొలగించిండు? రిపీట్ చేయాలి. ఎన్ని లక్షలు అక్కడ పశ్చిమ బెంగాల్? 91 లక్షలు. అందులో మమతా బెనర్జీ గారు ఓడిపోయింది కేవలం 30 లక్షల ఓట్లతోనే ఆవిడ అధికారాన్ని కోల్పోయింది. అక్కడ బీజేపీ గెలిచింది. 90 లక్షల ఓట్లని బీజేపీ రాత్రికి రాత్రి మాయం చేసి 30 లక్షల తేడాతో మాత్రమే బీజేపీ అక్కడ గెలిచింది. ఒకటో ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకోటి చెప్తాను. మమతా బెనర్జీ గారు సిట్టింగ్ ముఖ్యమంత్రి, 17 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్ లో 71,000 ఓట్లు తొలగించిండు. ఆమె ఓడిపోయింది, ఎమ్మెల్యేగా ఓడిపోయింది ఆమె మమతా బెనర్జీ గారు, మన మిత్రపక్షం. పాపం ఆవిడ 15,000 ఓట్లతో ఎమ్మెల్యేగా ఓడిపోయింది. కానీ ఆవిడ నియోజకవర్గంలో 70,000 ఓట్లను తొలగించారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు కనుక ధర్మో రక్షతి రక్షతలాగా మన ఓటర్ల రక్షో రక్షతి అంటే మన ఓటర్లను కాపాడుకుంటే వాళ్ళు రేపు ఎలక్షన్లో మనల్ని కాపాడుకుంటారు. అవునా? కాబట్టి తమిళనాడులో మీరు ఒక పెద్ద ఎగ్జాంపుల్ తీసుకోండి. తమిళనాడులో SIR కింద 71 లక్షల ఓట్లు తీసేసారు. 71 లక్షల ఓట్లు SIR ద్వారా తీసేస్తే తమిళనాడులో DMK ప్రభుత్వం, మన ఇండియా కూటమి మిత్రపక్షం, కేవలం 18 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. తీసేసింది 71 లక్షలు. వాళ్ళు ఓడిపోయింది కేవలం 18 లక్షల ఓట్లతో. స్వయంగా DMK ముఖ్యమంత్రి MK స్టాలిన్ గారు కొలత్తూరు నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొలత్తూరు నియోజకవర్గంలో 56,000 ఓట్లను తీసేసిండ్రు. ఆయన కేవలం 8,000 ఓట్లతో ఎమ్మెల్యే ఓడిపోయాడు. సిట్టింగ్ ముఖ్యమంత్రి, ఇద్దరు సిట్టింగ్ ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. అంటే SIR అనేది చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి దాకా ఎవరినైనా కాటేయవచ్చు, ఎవరికైనా డేంజర్ గా మారచ్చు. ఈ రోజు మన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 85,000 ఓట్లు తీసేసే కుట్ర జరుగుతుంది. మీరు యాక్టివ్గా లేకపోతే, మీరు అప్రమత్తంగా లేకపోతే ఇప్పటివరకు ఇండియా మొత్తంలో బాగా గుర్తుపెట్టుకోండి, SIR ద్వారా 6 కోట్ల ఓటర్లని తీసేశారు. 6 కోట్లు అంటే